2000 నుంచి 2015 వరకు కూడా హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలు అభివృద్ధి లేకుండా చిన్న చిన్న రోడ్లతోటి ఎంతో వెనుకబడిన ప్రాంతాలుగా ఉండేవి. ఏ పక్కనైనా చూడండి మీరు ఈస్ట్ సైడ్ ఆర్ వెస్ట్ సైడ్ ఎక్కడ చూసినా కూడా. కానీ రియల్ ఎస్టేట్‌లో ఒక నిజం ఉంది. ఏంటంటే ఎవరైతే ముందుగా ఆలోచించి అడుగు వేస్తారో వాళ్ళని ప్రోత్సహిస్తుంది. మరి ఈ రోజున తీసుకోండి ఓఆర్ఆర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజున వెస్ట్ సైడ్ గానీ, ఈస్ట్ సైడ్ గానీ అనేకమైనటువంటి నేషనల్ అండ్ స్టేట్ హైవేస్, అలాగే హై రైజ్ బిల్డింగ్స్, ఐటీ సెక్టార్స్, మెడికల్ హబ్స్ ఎక్కడ చూసినా ఇటు ఈస్ట్ కానీ, నార్త్ కానీ, సౌత్ ఆర్ వెస్ట్ ఎటు చూసినా కూడా ఎంతో అభివృద్ధి చెందినాయి. మరి ఈ రోజున మీరు కనుక అటు వెళ్తే అప్పట్లో సిటీకి దూరం అన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈరోజు ఆ మాట అనగలరా? అనలేరు. అదేవిధంగా ఇప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. మీరందరూ కూడా ఎవరైతే ఓఆర్ఆర్ దగ్గర నేను ఇన్వెస్ట్ చేయలేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం రీజనల్ రింగ్ రోడ్ అనేది. కాబట్టి ఇప్పుడు మీరు త్వరపడి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీకు నచ్చిన ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోండి. డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఒక అద్భుతం ఏంటంటే మనం అభివృద్ధి చెందిన తర్వాత అడుగు వేయటం కాదు. ఎవరైతే ముందుగా ఆలోచించి అడుగు వేస్తారో వాళ్ళని ప్రోత్సహిస్తుంది, వాళ్ళని గౌరవిస్తుంది, వాళ్ళని కోటీశ్వరులు చేస్తుంది. థ్యాంక్ యూ.